మహాభారత యుద్ధానికి మొదటి విత్తనం ఎవరో తెలుసా? కురు వంశానికి చెందిన మహారాజు ప్రతీపుని కుమారుడైన రాజు శంతను హస్తినాపురాన్ని న్యాయం మరియు కరుణతో పాలించాడు. ఒకరోజు ఆయన దివ్య నడీదేవత అయిన గంగను కలుసుకుని ఆమె కార్యాలను ఎప్పుడూ ప్రశ్నించనని వాగ్దానం చేసి వివాహం చేసుకున్నాడు. ఆ వాగ్దానానికి కట్టుబడి గంగ వారి మొదటి 7 నవజాత శిశువులను నదిలో ముంచుతున్న శంతను హృదయం విరిగిపోయినా మౌనంగా భరించాడు. 8వ శిశువును కూడా ముంచబోయినప్పుడు శంతను ఆమెను ఆపగా ఆ శిశువులు భూమిపై జన్మించాల్సిన శాపగ్రస్తులైన 8 వసువులని, వారిలో 7 తాను విముక్తి చేశానని గంగ వెల్లడించింది. 8వ శిశువు దేవవ్రతుడు సంపూర్ణ మానవ జీవితాన్ని గడపాల్సి ఉండగా గంగ అతనిని దివ్య జ్ఞానం మరియు యుద్ధకళల్లో శిక్షణ ఇచ్చి తర్వాత తండ్రికి అప్పగించింది. అనంతరం శంతను సత్యవతిని ప్రేమించి వివాహం చెయ్యాలనుకోగా ఆమె తండ్రి తన కుమారుడికే రాజ్యాధికారం కలగాలనే షరతు విధించాడు. తండ్రి సంతోషం కోసం దేవవ్రతుడు రాజ్యాన్ని త్యజించి జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడంతో ఆయనకు భీష్ముడు అనే పేరు లభించింది. ఈ మహాత్యాగానికి చలించిన శంతను భీష్ముడికి తన మరణ సమయాన్ని తానే నిర్ణయించుకునే ఇచ్ఛామృత్యువరాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా శంతను కథ మహాభారతంలోని మహత్తర సంఘటనలు